దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 24th ఆగస్ట్ 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. 1 John chapter 2 and verse 10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను వెలుగులోనికి పిలిచాడు. ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. చీకటిలో నుంచి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. యేసు ప్రభువారు రక్షణ అనుభవంలో నీవు వెలిగించబడ్డావు. అయితే నీవు నీ సహోదరు అంటే ఎవరండి? రక్షణ పొందుకున్నవారు, తోటి విశ్వాసులు, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారు. నీవు నీ సహోదరుని ప్రేమించినట్లయితే నువ్వు వెలుగులో ఉన్నావు. అంటే నీవు తోటి సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. సంఘములో తోటి విశ్వాసులను, తోటి సేవకులను, పాస్టర్లను మనము ప్రేమించలేకపోతే ఎందులో ఉన్నామండి? చీకట్లో ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు చీకట్లో ఉంటే నువ్వు అభ్యంతరకరమైన వ్యక్తివి. అర్థమవుతుందండి? యు ఆర్ ఎ స్టంబలింగ్ బ్లాక్. యు ఆర్ ద బ్లాక్ మోల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము సహోదరుని ప్రేమించే విషయంలో బద్ధులమై ఉన్నాము. You are ought to love your brother, your sister. I'm not talking about biological brother or biological. I'm talking about spiritual brothers and spiritual sisters. And you should also love your biological brothers and sisters. కానీ నీ ఆత్మీయ సహోదరుల్ని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తివై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చీకట్లో ఉంటే డేంజర్ ఏంటి తెలుసండి? చీకట్లో ఉంటే నీవు ప్రతి మృగానికి విక్టిమ్ అయిపోతావు. దుష్టుడి యొక్క ప్రతి ప్లాన్కి, ప్రతి డిసెప్షన్కి నువ్వు విక్టిమైజ్ అయిపోతావు, నువ్వు దొరికిపోతావు. Let me read this in English. He that loveth his brother abideth in the light, and there is no occasion of stumbling in him. You should abide in light. Why? Because when you are in light, you cannot be deceived. దుష్టుడు నిన్ను మోసము చేయలేడు, నిన్ను రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీవు నీ సహోదరుని ప్రేమించాలి. అందుకే యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ, నీవలేని పొరుగు వారిని ప్రేమించవలనని. Love your neighbor as thyself, so that you stay or abide in light. Light is victory. Light is success. Light is prosperity. Light is you are climbing higher and higher in life. వెలుగనగానే నీవు వృద్ధిలో ఉన్నావు. వెలుగనగానే నువ్వు సక్సెస్లో ఉన్నావు. వెలుగనగానే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతున్నావు. అందుకే లూకా సువార్తలో ఒక మాట ఉంది, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. हिंदी में पढ़ेंगे, पहला यूहन्ना उसमें 2रा अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. जो कोई अपने भाई से प्रेम रखता है वह ज्योति में रहता है और ठोकरा नहीं खा सकता. वो ठोकरा नहीं खा सकता है. You cannot be you will never fall. जो कोई भी अपने भाई से प्यार करता है वो ज्योति में है. చూసారండి, ఎందుకు చాలా మంది పడిపోతున్నారు? ఎందుకంటే చీకట్లో ఉన్నారు. దెర్ విల్ బి నో ఒకేషన్. నిన్ను పడగొట్టుటకు ఛాన్సే దొరకదు. కాబట్టి ఆప్షన్ వేరేది లేదండి. యూ షుడ్ లవ్ యువర్ నేబర్, లవ్ యువర్ బ్రదర్. ఇఫ్ యూ డోంట్ లవ్, యు ఆర్ గివింగ్ ఎన్ ఒకేషన్ టు ఫాల్. నువ్వు పడిపోటకు నువ్వే మార్గాన్ని, నువ్వే ద్వారాన్ని తెరుస్తున్నావు.
దయచేసి ఎవరైనా విశ్వాసులు ఇంకొక విశ్వాసుల గురించి మీతో మాట్లాడినప్పుడు, వారి గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు, డోంట్ ట్రై టు లిసన్ టు దెమ్. ఎందుకు తెలుసా? ఆ నెగిటివ్ మాటలు నిన్ను చీకట్లోకి గెంటుతాది. నీకు చీకట్లో గెంటగానే నువ్వు పడిపోటుకు గొప్ప అవకాశం నిన్ను త్రోసివేయుటకు సాతానుకు గొప్ప అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు వెలుగును ప్రేమించే వ్యక్తివైతే నీ సహోదరుని ప్రేమిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, ఈ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి నాయన, మేము వెలుగులో ఉన్నప్పుడు నాయన దుష్టుడికి ఏ అవకాశం మా మీద దొరకదని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడేవు తండ్రి. ప్రతి ఒక్కరము నాయన వెలుగులో ఉండుటకు ప్రయాసపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి, మీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని వెలుగులోనికి పిలిచావయ్యా, వెలుగు సంబంధాలుగా పిలిచావు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చీకటి విషయాలు, చీకటి కార్యాల్లో నాయన తండ్రి ప్రభా, మాకు నాయన తండ్రి ఇష్టం లేని జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక సమయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ ను వెతుకుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేసి వారందరినీ కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ని దీవించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు చదువంతట్లో కూడా మీ తోడు దయచేయండి. లెట్ దేర్ ఎడ్యుకేషన్ బి ఇన్ యువర్ లైట్ మై ఫాదర్. నీ వెలుగులో నీ బిడ్డలు చదువుకున్నట్టుకు కృప దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయని వెలుగు సంబంధమైన పరిచయగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.